హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీకోసం నువ్వుల లడ్డును ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా బెల్లంని ఒక కప్ తీసుకోవాలి. చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టిన ఎండు కొబ్బరిను హాఫ్ కప్ తీసుకోవాలి. 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. 1 కప్పు వేరుశనగ పప్పులు తీసుకోవాలి. ఇలా ముందుగా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను ఇందులో వేయాలి. ఎండు కొబ్బరి హెల్త్ బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎండు కొబ్బరి బ్రెయిన్ ఫంక్షన్ని ప్రమోట్ చేసే గుణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా రక్తహీనత ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరిని తీసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా వేయించి పక్కన పెట్టాలి. వేరుశనగ పప్పులు కూడా వేసి దోరగా అయ్యేంత వరకు వేయించాలి. వేరుశనగ పప్పులు యొక్క హెల్త్ బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వేరుశనగ పప్పులు స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. డిప్రెషన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులను తగ్గించి దృఢంగా అయ్యేలా ఎముకలు చేస్తాయి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా అయినాక తీసి పక్కన పెట్టాలి. నువ్వులను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నువ్వులు బోన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, పీరియడ్స్ని రెగ్యులర్ చేస్తాయి, డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఈ విధంగా వేయించుకొని దోరగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి గ్రైండ్ చేయాలి. ఎండు కొబ్బరిని కూడా వేయాలి. నువ్వులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. బెల్లం కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేశాక ముందుగా గ్రైండ్ చేసిన పల్లీలను వేయాలి. 2 స్పూన్ల నువ్వులను వేయాలి. వేసి మొత్తం నీట్గా కలపాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లంలో ఉండే తేమ, నువ్వుల్లో ఉండే జిగురు సరిపోతుంది. ఉంటలు చుట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఎన్ని ఉంటలు వీలైతే అన్ని ఉంటలు చేసుకొని పెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా అండ్ హెల్తీగా చేసుకునే లడ్డు అన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏ లడ్డు కూడా దీనితో సరిపోదు. ఇలా చేసి పెట్టుకున్న లడ్డూను పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ టైంలో పెద్దవాళ్ళు ఇంట్లో తినడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.